నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. నీకేం కాలేదుగా? ఎవరికేం కాలేదుగా? ఏం కాలేదు చిన్న బాబు. అది సరే, నిన్న వెళ్ళి ఇవాళ వస్తున్నావేంటి? అయ్యో ఏం అడుగుతారులేండి మీరు. దారి తప్పి ఊరు కాని ఊరు పోయి భాష తెలియక పరదేశిలా అందరి చేత తన్నులు తిన్నాను. జీవితంలో ఇలా జరగలేదు చిన్న బాబు. అవును, బండి మాత్రమే తీసుకొచ్చావా? బండి మాత్రం ఎలా వస్తుంది చిన్న బాబు? గుర్రాలు వచ్చినాయి. ఏంటి చిన్న బాబు పెద్ద గొడవ అయిపోయింది. కాపాడిన చాలక మన ఇంట్లో చోటు కూడా ఇవ్వాలట. ఎందుకంటే తనకు వేరే దిక్కు లేదట. ఆ డ్రామా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట, ఇవిడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదట. ఇంటికి తీసుకెళ్ళనంది. నేను అదేం కుదరదన్నాను. నీకెందుకు అదంతా? చిన్నబాబు నేను చెప్పుకుంటానంది. తీసుకొచ్చా. తెలివైన పిల్ల. మొత్తం ఇక్కడ ఎంతో మంది బ్రతుకుతున్నారు. తను ఉంటే తప్పే ఉంది. అది మీ ఇష్టం చిన్నబాబు, అది మీ ఇష్టం. నాకు దానికి సంబంధం లేదు. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా పో. తీసుకో. అది కాదు, ఇది అక్కడ పెట్టు. అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, అక్కడ. ఏదో ఒక చోటు చెప్పమ్మా. ఇలా చూడు, నేను ఇంటి కాబోయే కోడల్ని. విసుక్కున్నావో నీకు వెక్కుల్లో చోటు చేస్తాను. అంత మాటనమ్మా. పెట్టక్కడ. అలాగే నువ్వు ఎట చెప్తాంటే నోరు మూసుకురావయ్యా. ఎవరు మీరు? ఏంటి కగ్గోలా? అక్క రంగా, ఏమైందక్క? నువ్వు లేక నాటకం ఆడలేవే తల్లి. ఆ దొంగ కాంట్రాక్టర్ తన్ని జరివాడే తల్లి. ఏంటా ఏడుపులు? మొత్తం వీళ్ళ ఏడుపులు మొత్తుకోలేంటో ఒకసారి అడుగు. నోరు కొట్టేస్తా. ఏంటి ఇక్కడ నాటకాలు ఆడడానికి వచ్చారా? కాదు, సీతాపతి. ఏం లేదు గురు, రంగనాయకి లేకుండా నాటకం వేయడానికి కుదరలేదు. ఏదో రకంగా వేద్దామని ఈవిడ్ని హీరోయిన్ గా చేసి నాటకం మొదలు పెట్టాం. ఈ మాట హీరోయినా? రాళ్లతో కొట్టుంటారే. ఒక రాయ 100 రాళ్ల, బండెడు రాళ్ళు వేసి కొట్టారు. ఆ రాళ్లన్నీ కలిపి మనం ఇల్లు కట్టుకోవచ్చు. వేరే దారి లేక రంగనాయకిని తీసుకెళ్లిపోదామని వచ్చాం. ఎందరో మీ సంస్థానం నమ్ముకున్నారు. వీళ్ళకి కూడా ఇక్కడే ఏదైనా పనిచ్చారంటే బతికిపోతారు పాపం. నీకు తెలియందే ఉంది. నాకు నాటకాలన్నా నాటకాల వాళ్ళన్నా మహా ఇష్టం కదా. చలపతి, అందరికి తగిన పనిచ్చి వాళ్ళందరూ ఇక్కడే ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యి. నువ్వు నాటకంలో ఏం వేషం వేస్తావు? నేనా? సేనాధిపతి. అయితే చైర్లను శుభ్రంగా తుడు. నువ్వేం వేషం వేస్తావు? నేనే మంత్రిని. బిల్డింగ్ బూజులపడం నీ ఉద్యోగం. నువ్వేం వేస్తావు? నేను ప్లే బ్యాక్. గొట్ట చవడు చూసుకో. నువ్వేంటి? మరి ఇంకే నాతో ఉండు. నీ కథ ఏంటి? నేను మేడం. నీ పని మేడ మీద. నువ్వేం వేషం వేస్తా? రంగనాయక్ లేదనుకో, నేనే హీరోయిన్ వేషం వేసి. అయితే రోజుకు 2 సార్లు నీళ్ళు వేసుకోవాలి. నూతిలోంచి 2 సార్లు నీళ్లు తోడాలి. అంతఃపురంలోనా? రామాపురంలో. ముత్తొస్తాడా? అమ్మో, నీ పని చెప్ప. ఏంట్రా పోజు కొడుతూ నిల్చున్నావు? నువ్వేం పాత్ర? రాజపాత్ర. పాత్ర అర్థం కలదా? రాజుగారి పాత్రలో గుర్రం ఎక్కి గుర్రం ఎక్కి వెళ్తావా? ఇవాళ నుంచి ఇక్కడ గుర్రపు లద్దెలని నువ్వే ఎత్తాలి. లద్దెల? అవును. కుదరదు. రాజు వేషాలేస్తే నేను లద్దె ఎత్తితే నా గౌరవం పోతుంది. ఇంకేమన్నా తీసుకోవా? నా మాట వినకుండా నీ జీవితమే పాడవుద్ది. గురు గురు దండం పెడతాను గురు. ఆహా, కొట్టేడమైన మన్మధుల్లా ఉన్నావు గురు.
నాథ. రతి, అడ్డమైన వాళ్ళని ఇలా వాటేసుకోవడానికి నీకు సిగ్గు లేదు? లేదు, వీరే నా కలలోకొచ్చిన మన్మథుడు. మన్మధుడా? మట్టి కదా. ఏం చూసి నువ్వు ఇన్ని మన్మధుడు అంటున్నావు? సన్నని ఈ దేహం, ఎర్రని ఈ సింధూరం, సుందరమైన ఈ శిరోజం. సుందరాన్ని రేపు తెల్లారేక చూద్దు గాని. నా ముద్దు దొంగ. మొత్తం ఏం చేస్తున్నావు? ఊగుతూ ఊడుస్తున్నాను. బట్ 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 బట్. నేనేం తప్పు చేశాను చెప్పండి? జమీందార్ గారు ఆ పని పిల్ల మీద ఒక కన్నేశారు అన్నాను. అది తప్పేంటి? నిన్ను కాదు అంది, నన్ను నేనే అనుకుంటున్నాను. ఏ రోజైతే ఆడ అమ్మాయిని చేసుకుంటానన్నాడో ఆ రోజే ముహూర్తం నిశ్చయించి వాళ్ళు పెళ్లి చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ జమీన్ మొత్తం నా సొంతం అయి ఉండేది. తప్పు చేశాను రే. గుడ్డు చేలో పడకముందే కంచె వేసేయాలి. ఎవర్రా పని పిల్ల? పేరు రంగనాయక్ అంట. నాటకాల యాశాలు వేసేదంట. నాథ, అయ్యో దుఃఖింతురేలా? రతీదేవి, నీకెంతో ఇష్టమైన నా శిరోజల్ని రాత్రికి రాత్రి వచ్చి కొరిగిపోయాడు అమ్మా. పలకవలదు నాథ, ప్రాణం పోయినను సింహం సింహమే, ఏమున్నను లేకున్నను మన్మధుడు మన్మధుడే. లేని వలసినది తమ చెంతనన్నది ఉన్నదా? ఈ తనువు తమ కర్పితం. ఆహా ఆహా, ఈ మాటలు వినగానే నేను హెలికాప్టర్ లేకుండా ఎగురుతున్నట్టుంది, నాథా! ఆకాశాన్ని అందుకున్నట్టుంది. అయ్యో! ఈ ఆనందంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదయ్యా. అట్లాగే ఉంటుందిరా గొట్టం. కళ్ళు వచ్చిన కల్లోనే చావకుండా నా శిలకం లేకపోవడానికి వచ్చావంటరా? ఇక నువ్వు రావో ఎక్కడికి? నడుగు రాయి కట్టి నూతిలో తోయడానికి. అయ్యో. ఎవరయ్యా నువ్వు? చెప్ప పెట్టకుండా లోపలికి వచ్చేస్తున్నా? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? వెళ్ళవయ్యా అవతలకి. పోతాడంటే వెళ్ళవయ్యా. వెళ్ళమంటాడే. నీకేనా చెప్పేది? ఎంత చెప్పినా అనుకుంటా వస్తున్నాడన్నా. ఎవడు రాడు? చెప్తుంటే వినపట్లేదా? చెప్తుంటే ఎవరైనా ఆగ నిన్నే అడుగుతుంటా. అది చూస్తుంటే సోమవారు లాగా ఉన్నారు కదా. ముసలోడు పిచ్చోడు లేకుంటే ఆయన పట్టుకుని స్వాములు ఏంటి? అయ్యా తమరెవరయ్యా? అది తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం. అర్థం అవలా? ఈ జడం అర్థం కాని వాళ్లకు ప్రశ్నార్థకం, అర్థమైన వాళ్లకు అనుబంధం. తమరిని అర్థం చేసుకుంది ఎవరయ్యా? ఈ ఇంటి యజమానురాలు. అమ్మగారింట్లో లేరే? ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళారు. ఎందుకు? గుడికి ఎందుకు వెళ్తారండి? దేవుణ్ణి చూడటానికి. ఓహో, మరి ఈయనెవరు? దేవుణ్ణి ఇక్కడ పెట్టుకొని ఎక్కడో ఎదుగుతున్నారు. ఏంటి అందరు వేడుకు చూస్తున్నా పడ్డారు? వీళ్ళు పని చూసుకోండి. మనం కాస్త అలా బయటికి వెళ్తే చాలు వీళ్ళ కాళ్ళు చేతులు ఆడు.
మీరంటే అంత ప్రాణం నాతో సహా. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి పదవి పిచ్చి, కొందరికి కామ పిచ్చి. నీకు నీ మామ కూతురంటే పిచ్చి. నా మనసులో దీనికి ఎలా తెలిసింది? ఈయన సోమలూరే.